హై వ్యూవర్స్, ఈ రోజు మన టాపిక్ ఏంటంటే ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ పర్యటనలో భాగంగా ప్రైమ్ మినిస్టర్ గారు నరేంద్ర మోడీ గారిని కలవడం జరిగింది. సో నరేంద్ర మోడీ కలిసి ఒక 5 ప్రాజెక్టుల గురించి అయితే డిస్కషన్ జరిగినట్లు మనకు తెలుస్తుంది. ఈ 5 ప్రాజెక్టులు వచ్చేసి మనకి రీజనల్ రింగ్ రోడ్, అలాగే రీజనల్ రింగ్ రైడ్, అలాగే మనకి హైదరాబాద్ నుంచి బందర్ పోర్ట్ వరకు గ్రీన్ ఫీల్డ్ రోడ్డు, దాంతో పాటుగా రైలు కనెక్టివిటీ, అలాగే మనకు మూసీ నది ప్రక్షాళన, సో దాంతో పాటుగా మనకు తెలంగాణకు సెమీ కండక్టర్ యూనిట్ ఇక్కడ పెట్టాలని, దాంతో పాటుగా మనకు ఒక 29 IPS పోలీస్ భర్తీలు కూడా నిర్వహించాలని సీఎం గారు నరేంద్ర మోడీని అభ్యర్థించినట్టు తెలుస్తుంది. సో దీనికి నరేంద్ర మోడీ గారు కూడా చాలా సానుకూలితంగా స్పందించినట్టు మనకు ఇంటర్నల్ గా అందుతున్న సమాచారం. సో అదే విధంగా మనకు మూసీ నది ఏదైతే ఉందో ఇది గంగా యమునా నదిలాగా ఒక పవిత్రమైన నదిలాగా ప్రక్షాళన చేసి ఒక మంచినీటి సాధనగా దీన్ని మార్చాలని, అలాగే మనకు హైదరాబాద్ నుంచి బందర్ పోర్ట్ వరకు కూడా ఒక గ్రీన్ ఫీల్డ్ రోడ్ తో పాటు ఒక రైల్వే కనెక్టివిటీ కూడా ఏర్పాటు చేయాలని నరేంద్ర మోడీ రిక్వెస్ట్ చేసినట్టు తెలుస్తుంది. సో అలాగే మనకు రీజనల్ రింగ్ రోడ్ ఏదైతే రీజనల్ రింగ్ రోడ్ ఉందో ఇది మన హైదరాబాద్ కు ఒక మణిహారంగా మనకు ప్రెస్టీజియస్ గా తీసుకున్నారు. సో దీన్ని కూడా త్వరితగతిన పూర్తి చేయడానికి కేంద్రం యొక్క సహాయ సహకారాలు పూర్తిగా అందించాలని, అలాగే మనకు హైదరాబాదు రీజనల్ రింగ్ రోడ్ కి అనుసంధానంగా హైదరాబాద్ రీజనల్ రింగ్ రైలు ఒకటి నిర్మించాలని, ఈ ప్రాజెక్టు కూడా త్వరితగతిన ముందుకు అడుగులు పడేలా మీరు ప్రయత్నాలు చేయాలని నరేంద్ర మోడీ గారిని రిక్వెస్ట్ చేసినట్టు మనకు తెలుస్తుంది. సో ఈ విధమైన సీఎం గారు అండ్ ప్రైమ్ మినిస్టర్ గారి మధ్య డిస్కషన్ జరిగినట్లు మనకు అందుతున్న సమాచారం. సో ఫర్దర్ మోర్ డీటెయిల్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్. థ్యాంక్ యూ అండి, అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.